డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నమస్తే జవేరి గారు. నమస్తే నవీన గారు. జవేరి గారు, బాపట్ల జిల్లాలో జరిగిన సంఘటన మీకు తెలిసే ఉంటుంది. పాపకి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. అన్ని సబ్జెక్టులో బాగా వచ్చాయి, మార్క్స్ 90+ ఉన్నాయి. కానీ ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ ఫాదర్ చూసుకుంటే కూల్ చేసుకునే పర్సన్, మరి కష్టపడి చదివించాడు. అమ్మాయి కూడా అన్ని బాగా రాసింది ఎగ్జామ్స్. తీరా చూస్తే వాళ్ళు ఏంటంటే అమ్మాయికి వచ్చిన మార్కులకి మంచిగా వచ్చేస్తాయి మార్క్స్, మా అమ్మాయికి సీట్ కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళు అన్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి. తీరా చూస్తే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవడం జరిగింది. చూస్తే రివాల్యుయేషన్ పెట్టుకున్నారు. మరి రివాల్యుయేషన్ పెట్టుకుంటే ఏం జరిగింది అనేది మీ మాటల్లోనే. ఇది చాలా అంటే పెయిన్ఫుల్గా ఉంటుంది నవీన గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కే కాదు, విన్న వాళ్ళకు కూడా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్లో 90% 90 మార్క్స్ అయితే రీచ్ అయింది ఆ అమ్మాయి. ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. దానివల్ల ఐఐటికి అప్లై చేయాలి తను. అక్కడ గడువు కూడా అది ముగిసింది అంటున్నారు. అండ్ తర్వాత ఫర్దర్గా ఐఐటికి వెళ్ళాలని కూడా వెళ్ళాలి, అయినా రీవాల్యుయేషన్ చేసుకొని తను వెళ్ళే లోపే ఏం జరుగుతుందో తెలియదు. సో అలాంటి సమయంలో అసలు పిల్లలు అంటే చాలా వరకు కాంపిటీషన్గా చాలా మంచిగా అంటే మార్క్స్ పరంగా కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. చాలా చాలా ఫోకస్ పెడుతున్నారు, రీచ్ అవుతున్నారు. టార్గెట్స్, గోల్స్ అయితే రీచ్ అవుతున్నారు. ఎస్పెషలీ మార్క్స్ పరంగా అయితే చూస్తూ ఉంటాం. ఎవరికి అడిగినా మీరు 90 అబోవ్, 90, 95 అలా చెప్తూనే ఉంటారనమాట. సో ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం అంటే రీజన్స్ ఏవైనా, కారణాలు ఏవైనా ఉండవచ్చు. కానీ రీవాల్యుయేషన్ అప్లై చేస్తే ఆ అమ్మాయికి అండ్ తర్వాత వాళ్ళ ఫాదర్, తను అంటే పూర్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి అనమాట. కానీ అన్నిట్లోనూ మెరిట్ సాధించి ఒక్క సబ్జెక్ట్లో ల్యాక్ అయ్యిందంటే అది తను చేసిన మిస్టేకా లేకపోతే పేపర్ వాల్యుయేషన్ చేస్తున్న టీచర్ మిస్టేకా తెలియదు ఇక్కడ. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఎయిదర్ నిజంగానే అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకపోతే ఒక సబ్జెక్ట్, సో ఎక్స్క్యూజ్ అన్నది మినిమం మార్క్స్ 35 అన్నది వేసి పాస్ చేస్తే బాగుంటుంది. సో ఏ స్టూడెంట్స్ కైనా ఇప్పుడు ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది గవర్నమెంట్ ఆమోదంలోకి మెల్లగా వస్తుంది నవీన గారు. సో దీని పర్పసే అదనమాట. పిల్లల మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా చదువు హ్యాపీగా వాళ్ళు నేర్చుకోవాలి. అండ్ సో ఈ ప్రెషర్ వాళ్ళ బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో అలా కాకుండా వీళ్ళు హ్యాపీగా చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం సో ఎక్కువ భట్టి సిస్టమ్ కానివ్వండి, ఎక్కువ అంటే ర్యాట్ రేస్లా వెళ్ళకుండా ఏ రైట్ గైడెన్స్, ఏ కరెక్ట్ నాలెడ్జ్ పొందాలి అనేది చాలా చాలా కృషి చేస్తుంది గవర్నమెంట్ కూడా. కానీ ఇక్కడ మనం ఈ సందర్భంలో ఈ అమ్మాయి విషయంలో చూసుకుంటే సో ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. ఎస్పెషలీ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అప్పుడే దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో పేదరికంతో వచ్చిన ఒక మెరిట్ స్టూడెంట్స్కి లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా 1 year వేస్ట్ అవుతుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి కూడా ఆలోచిస్తే చాలా బాధ అవుతుంది నవీన గారు. సో మేడం, ఇప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకున్నారు కదా, చాలా మందికి ఈ రీవాల్యుయేషన్ అనేది తెలీదు. సో ఫెయిల్ అయిపోతే అక్కడికి చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడము, పేరెంట్స్ కూడా డల్ అయిపోవడం, ఆందోళన చెందడం, ఇంత కష్టపడి చదివించాము, అయ్యో ఇలా అయింది అని అనుకుంటారు. కానీ ఇక్కడ మరి వీళ్ళు చెప్పడం వల్ల మరి అమ్మాయికి తెలుసు రీవాల్యుయేషన్ పెట్టుకున్నాక ఏదైతే ఫెయిల్ అయిందో మరి సబ్జెక్టులు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే ఒకసారి సో 96 మార్క్స్ అయితే మళ్ళీ వచ్చాయి నవీన గారు. సో ఆ అమ్మాయి అంటే పొటెన్షియల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ ఐఐటిలో ఆ అమ్మాయికి ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో దీని అన్నిటికీ గవర్నమెంట్ ఎస్పెషలీ హెచ్ఓడీస్ కానివ్వండి, డిఓస్ కానివ్వండి, వీళ్ళందరి సపోర్ట్ చాలా చాలా అవసరం ఇక్కడ. సో ఒక్క మాట ఒక హయ్యర్ అథారిటీస్, ఎందుకంటే కరప్షన్ త్రూ మనం చూస్తున్నాం ఎటో వెళ్ళిపోతుంది సొసైటీ. సో అలా కాకుండా ఒక్క కూలీ చేసే వ్యక్తి కూతురు సో ఇంత మెరిటెడ్ గా పాస్ అవ్వడం చాలా చాలా సంతోషకరమైన విషయం నవీన గారు.
కానీ అందరూ సపోర్ట్ చేసి ఆ అమ్మాయికి ఐఐటిలో సీట్ రావాలని కోరుకుందాం. ఎస్, యాక్చువల్గా మార్క్స్ చూసుకుంటే బిఫోర్ మార్క్స్ అయితే సీట్ రాదు. మరి యాడ్ చేసిన 96 మార్క్స్ తోటి ఆ అమ్మాయికి సీట్ వచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అప్పటికే టైం అయిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవడం కూడా జరుగుతుంది మేడం. మనం అందరం కోరుకుందాం అమ్మాయికి సీట్ రావాలని చెప్పేసి. డెఫినెట్లీ నవీన గారు, థ్యాంక్ యూ.